అందరికీ నమస్కారం అండి. శిష్యుడు వేసిన ప్రశ్నలకి గురువు సమాధానం చెప్తూ దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉందో అప్పుడు కృతార్థుడు అవుతాడని చెప్పి, అట్లా కృతార్థుడైన వానికి అనాత్మయంగా అరుస్తూ ఆత్మయందు రుచి కలిగినది. అట్లా ఎవరైతే ఆ గురువు చెప్పిన ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్యను దృఢ సంకల్పంతో సాధన చేసినప్పుడు అనాత్మయందు అరుచుట, అనాత్మ అంటే ఈ ప్రకృతి భావాలమయందు రుచి ఉండకుండా ఆత్మయందు రుచి కలిగింది. ఇది ఇట్లా ఎవరు చేస్తారో ఎట్లా ఉంటారని అంటే పూర్వపుణ్య సంచయము చేతనే కలుగుతున్నది. ఎన్నో జన్మలు ఎత్తి ఎప్పుడుకో పూర్వం అంతా పుణ్యం అంతా కూడా ఫలించినప్పుడు అప్పుడు ఇట్లాంటి తత్వభావన కలుగుతుంది. ఇట్లాంటి గురువు ఇట్లాంటి శిష్యుడు కలుగుతారని చెప్పేస్తున్నాడు అన్నమాట. తర్వాత స్వప్రయత్న ప్రాధాన్యం ఎవరు అట్లా చెప్పుకొచ్చి స్వప్రయత్నం ఎవరికి వాళ్ళే సాధన చేసుకుని సాధించాలని ఉద్ధరేదాత్మనాత్మానం అని ఉంది కదా మనకి భగవద్గీతలో శ్లోకం కూడా. అట్లాగే ఇట్లా స్వప్రయత్నంతోనే తన యొక్క ప్రాధాన్యాన్ని తను తెలుసుకోవాలని 3 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారండి. రుణమోచన కర్తారః సంతి ముతాదయః బంధమోచన కర్తాతు స్మాదన్యోన కచ్చన. తండ్రికి రుణ విముక్తి చేయి పుత్రాదులు ఉంటున్నారు. తండ్రి ఏదైనా అప్పు చేస్తే ఆ అప్పును తీర్చడానికి కొడుకులు సంపాదించి తీరుస్తారు. కానీ తన అనాత్మ బంధమును విడిపించేవాడు తనకన్నా అన్నిదెవడూ లేడు. అనగా తన అజ్ఞాన నివృత్తికై తానే ప్రయత్న పడవలేను, కానీ వేరొకడు సమర్థుడు కాదు. ఎందుకంటే ఈ అజ్ఞానం అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఒకళ్ళు వచ్చి భర్త భార్యకు గాని, తండ్రి కొడుకు గాని, భార్య భర్తకు గాని తీర్చేది కాదు. ఇది ఎవరి అజ్ఞానాన్ని వాళ్ళే నిర్మూలించుకోవాలన్నమాట. అనేక వేదాంత శాస్త్రములు శ్రీ సద్గురువులు సంసార నివృత్తి మార్గము ఉపదేశించున్నారు. వేదాంత శాస్త్రాలు చదువుతున్నాయి, గురువులు చదువుతున్నారు. ఇప్పుడైతే టీవీల్లో కూడా ఎక్కువగా వస్తున్నాయి ప్రోగ్రామ్స్. కానీ ఎవరికి వాళ్ళే నివృత్తి చేసుకోమని చెప్తున్నారు. అయినను ఆకలి కొన్న మనుషుడు తాను భుజించిన మాత్రమే ఆ క్షుత్తు ఉపశమించింది. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళు తింటేనే ఆకలి తీరుతుంది. అలాగున సకల వేదాంత ప్రతిపాదిత పరబ్రహ్మ పీయూషమును తాను పానము చేయగలను. ఎవరికి వాళ్ళే అజ్ఞానం పోవాలంటే వేదాంతం ఏదైతే ప్రతిపాదించే ఆ పరబ్రహ్మ తత్వాన్ని, ఆ పీయూషాన్ని, అమృతాన్ని తానే పానం చేయాలంటే ఎవరికి వాళ్ళే తాగాలి. అప్పుడే అమృతుడు అవుతాడు అన్నమాట. ఎవరి ద్వారా ఎవరికి కూడా ఈ జ్ఞానం అనేది రాదు. గురువు మాత్రం చదవడితే సాధన మాత్రం ఎవరికి వాళ్ళే చేసుకుని తన తాను ధన్యులను చేసుకోవాలన్నమాట. మస్తకన్యస్థ భారాదేహ దుఃఖం అన్యైః నివార్యతే సుధాది కృత దుఃఖం తు వినా స్వేన న కేనచిత్. తన తల మీద ఉన్న భారమును తీసివేసి ఆ కష్టమును మరి ఒకడు పోగొట్టజాలును. కానీ తనకు క్షుత్పిపాసలచే కలిగిన బాధ తాను ఏ పదార్థములను సేవించిన గాని తొలగిపోదు. మరి ఒకడు ఆ విషయంలో ఏమీ చేయజాలడు. ఎంత తనకు ఆకలి వేస్తే తనే తినాలి, కానీ తక్కువలు తింటే తక్కువలు తింటే తనకి ఆకలి తీరుతుందా? తీరదు కదా. అట్లాగే మరి ఒకడు ఈ విషయంలో ఏమీ చేయజాలడు. అసలుని తనకు కలిగిన అజ్ఞాన బంధము తన చేతనే త్రెంపశిక్షమగును. ఇదే విషయము శ్రీ వశిష్ఠుల వారు శ్రీరాముల వారికి బోధించరు. అభ్యాసేన వినా సాధోన సిద్ధి ఉపగచ్చతి. ఓ సాధో, అభ్యాసము లేకపోయినా ఆత్మజ్ఞానము సిద్ధించదు. అభ్యాసం అంటే ఏంటి? సాధన. అభ్యాసం లేకపోతే ఎట్లా వస్తుంది ఆత్మజ్ఞానం? అసలే ఇది కరుడు కట్టినట్టుగా ఉండిపోయింది ఈ ప్రకృతి తత్వం గాని, అజ్ఞానం గాని మనిషికి. అదేంటి రోజు సానబెట్టినట్టుగా కొద్ది కొద్దిగా సాధన చేసుకుంటా ఉంటేనే అందులో మనకి ఆత్మ ప్రకాశం కనిపిస్తుంది కానీ ఆత్మజ్ఞానం వస్తుంది కానీ, లేకపోతే వస్తుందా? రాదు. కాబట్టి అభ్యాసం లేకపోతే ఆత్మజ్ఞానం సిద్ధించదు. కాన స్వప్రయత్న దురంధరుడై ఉండవలేను. ఎవరికి వాళ్ళే స్వప్రయత్నం తనకు తానే సాధన చేసుకోవాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆ బ్రహ్మానందాన్ని అనుభవించాలని ఆ దృఢమైన సంకల్పంతో చేసుకోవాలన్నమాట. సత్యం ఔషధ సేవాచ
క్రీతేన రోగిణ ఆరోగ్య సిద్ధి దృష్ట్యా అస్య అన్యానుష్ఠిత కర్మణ. రోగవంతుడు తాను స్వయముగా ఔషధమును సేవించుట పచ్చిమందుట విని చేయుచున్నాడు. ఎవరికైనా జబ్బు చేస్తే రోగం వస్తే కనుక మందు వేసుకోవటం, దానికి డాక్టర్ ఏదైనా పచ్చిం చేస్తే ఆ పచ్చిం చేస్తున్నాడు. అట్టి వాడే ఆరోగ్యవంతుడు. భౌతికంగా మామూలుగా రోగం వస్తే శరీరానికి మందు వేసుకుంటున్నాడు, దానికి ఏదైనా పచ్చిం చేస్తే ఆ పచ్చిం చేస్తే ఆరోగ్యం వస్తుంది రోగంతో. ఇతరులు ఔషధ పత్తి సేవనము గావించిన రోగవంతుని రోగం కుదిరినా రోగం ఒకరికి వచ్చి ఇంకొకరు దానికోసం మందేసుకుంటూ కుదురుతుందా? కుదరదు. అట్లనే భవరోగియు గురూపదేశమును ఔషధము సేవించుతూ ఆత్మ విచారణ శమదమాది గుణములను పశ్చిమందున స్వయముగా అజ్ఞానము నశించి ఆరోగ్యమునకు పరమాత్మ ప్రాప్తి పొందుతున్నాడు. ఇక్కడ అనారోగ్యం అంటే ఏంటి? అజ్ఞానంతో ఉండటమే అనారోగ్యం. దాన్ని భవరోగం అని చెప్తున్నాడు అనమాట. ఇట్లా అజ్ఞానంతో ఉన్నవాడు గురూపదేశమును ఔషధమును సేవించుతూ గురూపదేశం అనే మందు వేసుకుంటూ ఆత్మ విచారణ శమదమాది గుణములను పశ్చిమందున ఆత్మ విచారణ ఉపదేశం తీసుకుని ఔషధం సేవిస్తున్నాడు, మందు వేసుకుంటున్నాడు. కానీ పక్షి ఏం చేయాలి? ఆత్మ విచారణ శమదమాది గుణాలతో చేస్తే కనుక విచారణ చేస్తే సత్సంగాది విషయాలను అవగాహన చేసుకుంటే స్వయముగా అజ్ఞానము నశించి ఆరోగ్యవంతుడవుతున్నాడంటే పరమాత్మ ప్రాప్తి పొందుతున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? రెండు కావాలి, ఔషధము కావాలి, పచ్చిమ చెయ్యాలి. బాహ్యరోగానికి ఏమో ఔషధం కావాలి, పచ్చిమ చేయాలి. ఆంతరికంగా అజ్ఞానం అనే భవరోగం ఉన్నప్పుడేమో గురూపదేశం అనే మందు కావాలి, ఆత్మ విచారనే పచ్చిమ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఈ అజ్ఞాన నివృత్తి తన చేతనే చేయవలసి ఉన్నది. ఈ రోగం ఎవరైతే వాళ్ళకే చేసుకోవాలి. మామూలు రోగం లేకపోయినా అందరికీ భవరోగం ఉండండి. ఎందుకని వస్తూనే తల్లి గర్భంలోంచి రావటంతో మనం అజ్ఞానంలో పడిపోయాం. కాబట్టి ఆ అజ్ఞాన నివృత్తి ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఈ శాస్త్ర జ్ఞానము, గురూపదేశము, ఈశ్వరానుగ్రహము, మహర్షుల కృపాకటాక్షము ఇవన్నీ ఎంతో సహాయము కలుగజేయుచున్నది. ఎప్పుడైతే మనం అజ్ఞానంలో ఉన్నామో శాస్త్రాలు చదువుకుంటే శాస్త్రంలో కూడా మహాత్ములు రాసిన అనుభవపూర్వకంగా రాసిన ఏవైతే ఉన్నాయో వాటిలోంచి మనం పెద్ద గొప్ప జ్ఞానాన్ని తెలుసుకుంటామండి. గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఈశ్వరానుగ్రహం ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఈశ్వరానుగ్రహము, మహర్షుల కృపాకటాక్షం అన్ని లభిస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మన అజ్ఞానం పోవటానికి ఎంతో సహాయం చేస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? గురువు వేమనయ్య చెప్తున్నాడు అన్నమాట ఒక పద్యం ద్వారా. గురు ముఖంగున మెరిగిన గుర్తు విడక నిశ్చరంగ సముద్రము నియతి మనసు నిలిపి అపరోక్షమందుట నిర్ణయంలో దాన పరిపూర్ణ సంతోషమౌనువేనా. గురు ముఖంగున మెరిగిన గుర్తు విడక, గురువు దగ్గర ముఖం ద్వారా నువ్వు ఏదైతే గుర్తు తెలుసుకున్నావో ఆ గుర్తు విడవకుండా విస్తారంగ సముద్రము నీటి మనసు. ఈ సముద్రం ఎట్లా ఉంది? విస్తారంగా ఉంది సముద్రం అంటుంది ఈ మనసు. దాన్ని ఏం చేయాలి? నియంత్రించాలి. ఎక్కడ ద్వారా? మనసు ద్వారా నియంత్రించి నిలిపి అపరోక్షమందుట నిర్ణయంలో. పరోక్షం అంటే పక్కన ఎక్కడో ఉంది, ప్రత్యక్షం అంటే ఎదురుగున్నా ఉంది, అపరోక్షం అంటే అనుభవం పొందాలన్నమాట. ఆ అనుభవం పొందటము నిర్ణయంలో. నువ్వు ఏదైతే గురువు దగ్గర తెలుసుకున్నావో దాన్ని పొందటానికి ఇంత సాధన చేస్తే, అలా నిర్ణయించుకుంటే, నువ్వు దృఢ సంకల్పం చేసుకుంటే దాని పరిపూర్ణ సంతోషం అవునుదేమో. అదే నీకు మానవ జన్మ ఇచ్చినందుకు అసలైన సంతోషం అని మనకి వేమనయ్య చెప్తున్నారు అన్నమాట. కాబట్టి తన మోక్ష మార్గములకుండు ప్రతిబంధములను తొలగించుతున్నది. ఏమేంటి? శాస్త్ర జ్ఞానము, గురూపదేశము, ఈశ్వరానుగ్రహము, మహర్షుల కృపా కటాక్షం అన్నమాట. అయినను స్వయం ప్రబోధము చేతనే వస్తు స్వరూప స్థితి కలుగుతున్నది. ఎట్లా? స్వయం ప్రబోధ, తనకు తాను విచారం చేసుకుని తనకు తాను చెప్పుకోవాలి. తనకు తాను చెప్పుకున్నప్పుడే అది దాంట్లో ఉన్న మనలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా అరిషద్వర్గాలు, గుణాలు, విషయాలన్నీ కూడా మనకు అవగాహన అయ్యి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కుదురుతుంది. అప్పుడేం జరుగుతుంది? వస్తు స్వరూప స్థితి తెలుస్తుంది. వస్తువు ఇక్కడేంటి? ఆత్మ. దానికి వేమనయ్య ఏం చెప్తున్నారు? మనకి గుర్తు అని చెప్పారు. ఇప్పుడు ముఖంలో ఎరిగిన గుర్తు విడవకుండా అని చెప్తున్నాడు. ఇక్కడేం చెప్తున్నారు మనకి? శంకరాచార్యులు గారు
వస్తు స్వరూప స్థితి తెలుస్తుందని చెప్తున్నారు. కలుగుతుంది, వస్తు స్వరూప స్థితి కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? అంతర్ముఖంలో కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది అది? అంతకు ముందు ఉన్నదే. ఎప్పుడైతే ఈ మాయా మనసుతో కూడింది అంతా కూడా అజ్ఞానం అనేది ఉండిపోయిందో, ఈ భవరోగం అనేది ఉండిపోయిందో, ఈ సాధన వల్ల ఏమవుతుంది? రోజు రోజు సాధన వల్ల కొద్ది కొద్దిగా తొలగి మనకి ఆత్మ, ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము అనగా స్వస్వరూప స్థితిని తెలియగలిగినన్నా స్పష్టముగా తనలో కలిగిన స్వయం ప్రబోధ దృష్టి చేతనే అనగా స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానము చేతనే సాధ్యమగును. ఎట్లా? స్వయం ప్రబోధ దృష్టి. బోధ అంటేనే మనకి చెప్పుకునేది. సత్సంగం అనేది ఒక రకమైన బోధ. ప్రబోధ అంటే తనకు తాను చెప్పుకునేది. ఎట్లా? స్వయం ప్రబోధ. అదేంటి అంటే ఆత్మ విమర్శ, ఆత్మ విచారణ, తనకు తాను మననం చేసుకోవటం అంటాను చూసారా, అట్లాంటిది. ఆ దృష్టి చేతనే అనగా స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానము చేతనే అది సాధ్యమగును. ఏంటది? స్వస్వరూప స్థితి తెలుసుకోవాలంటే ఇట్లాగే సాధ్యమవుతుంది. ఇంకొక మార్గం లేదనమాట. వేరే ఉపాయం లేదు. అనేక వేదాంగ పారంగతుల సహాయము చేతమున్నా సకల శాస్త్రముల చేతమున్నను సచ్చిదానంద స్వరూపము అఖండ బోధ స్వరూపము నిరవధికమైన బ్రహ్మానంద పొంద శక్యము కాదు. ఎందుకని? ఎన్ని గ్రంథాలు చదువుకున్నా, సకల శాస్త్రాల దగ్గర ఉన్నా సరే అఖండ బోధ చేసిన బ్రహ్మానందం మనకు వేదాంగాలు ఎన్ని చదువుకున్నా అది సహాయం ఏమీ చేయలేవు. ఎందుకని? బ్రహ్మానందాన్ని పొందింపలేవు. ఎందుకని అంటే అది పుస్తకాలు, ఎవరో మహాత్ములు వాళ్ళ అనుభవాన్ని పెట్టి రాశారు పుస్తకాలు, అంతవరకే తప్ప మనకు యమన పద్యాలు చదివితే ఏం తెలుస్తుంది? మనం సాధన చేస్తే పద్యాల్లో ఉన్న సారం ఏదో మనకు తెలుస్తుంది. మనం సాధన చేయకుండా ఎంత పద్యాలు చదువుకున్నా, ఉపదేశం తీసుకోకపోతే చదువుకుంటాం అంతే. పద్యాలు కూడా ఇక్కడ కూడా అదే చెప్తున్నారు అన్నమాట. చంద్రుని యొక్క స్వరూపము అమృత కిరణత్వము దాంతవలనన్నా తన నేత్రముల చేతనే చూడనగును. ఇతరుల ద్వారా తాను చూడజాలడు కదా. అటులనే పై చెప్పిన అంశము కూడా తెలియదగును. తాను అంధుడైన కండ్లు గల ఇతరుల సహాయం ఉండినను తాను ఆ చంద్ర స్వరూపమును చూడజాలనట్లు తనకు సహాయముగా అఖండ ప్రబోధ జ్ఞాన దృష్టి గల మహానుభావుడు ఉండినను తన అజ్ఞాన దృష్టి తన చేతనే పోగొట్టుకున్న దగి ఉన్నది. ఇంకా గొప్పగా చెబుతున్నారు అన్నమాట. అఖండ ప్రబోధ జ్ఞాన దృష్టి గల మహానుభావులు తన దగ్గర ఉన్నా సరే తన అజ్ఞాన దృష్టి తన చేతనే పోగొట్టుకోవాలి. దగ్గర ఉంటే ఉపయోగం ఏముంది? ఉన్న భవరోగం అంతా ఎక్కడుంది? లోపల ఉంది. కాబట్టి తన లోపలికే వెళ్లి తన యొక్క అజ్ఞానాన్ని తానే నిర్మూలించుకోవాలని చెప్తున్నారు. ఈ విషయం సత్యము. ఇందుకే శాస్త్రములు నిరుపయోగములనియు మహాత్ములతో ఆవశ్యకత లేదనియు తలంపు రాదు. ఇంత నీకు నువ్వే తెలుసుకోవాలి కదా అంటే శాస్త్రం అక్కర్లేదు, గురువులతో సాంగత్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అనుకుంటే అట్లా అనుకోకూడదు. ఎందుకని? వారి సహాయం లేకపోయినా ఆ మార్గమునే తెలియజాలము. శాస్త్రం లేకపోయినా, గురువు లేకపోయినా నీకు అసలు ఆ మార్గమే తెలియదు. గురువు ఉండి నీకు మార్గనిర్దేశనం చేసినప్పుడు ఆ గురువు చెప్పిన వాక్యం ద్వారా నువ్వు శాస్త్రంలో విచారం చేస్తే శాస్త్రంలో కూడా నీకు అదే కనిపిస్తుంది. అదే కనిపించినప్పుడు ఇంకేముంది అక్కడ? మూడోది ఎక్కడ కనిపిస్తుంది? ఇంకెక్కట్లేదు. మూడోది తానైపోయాడు. తన అనుభవం, శాస్త్రం చెప్పింది, గురువాక్కు, మూడు కూడా ఒకటైపోతుంది అన్నమాట. అట్లా ఆ మార్గమునే తెలియజాలము. అయినను తాను గాంచవలనన్న జ్ఞాననేత్రం తప్పక కావాలేను. తను చూడాలంటే ఇది జ్ఞాననేత్రం కావాలి. జ్ఞాననేత్రం కావాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలంటే ఎట్లా కావాలి? రాయి కూర్చి రాయిగా మొన్ననైన ఎట్లా అన్ని పనులు పాటి చేసినట్లు పరిపాటి లేదయ్యా విశ్వదాభిరాము వినురవేమంటారు. వేమని ఎట్లా? మనకు అజ్ఞానం ఉంది. అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి? సాధన చెయ్యాలి. గరుగ్గా ఉన్న రాయిని ఎట్లయితే కింద నేలకేసి రాయిగా నమ్మబడుతుందో అట్లాగే మనం కూడా సాధన చేయగా గురుపదేశం తీసుకుని శాస్త్రాన్ని శోధించి ఆ మహాత్ముల యొక్క సాంగత్యంలో ఉండి ఎప్పుడు తనకు తానే స్వయం ప్రబోధ చేసుకుంటే అప్పుడు జ్ఞానం కలుగుతుంది. మనకి జ్ఞానం కావాలంటే చిన్న విషయం అండి అది. జ్ఞానం అంటే ఏంటి? ప్రకృతి పురుషుల్ని విడదీసుకుని పరమాత్మ తత్వంలో ఉండటమే అసలైన జ్ఞానం. అప్పుడు ఎక్కడుంది? జడంగా కనిపిస్తుంది, చైతన్యంగా కనిపిస్తుంది, ఈ అపరాప్రకృతిగా కనిపిస్తుంది. దానికి ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు జ్ఞాన నేత్రం వచ్చినట్టు గుర్తు అనమాట. అందుకని జ్ఞాన నేత్రం తప్పక కావాలి. తనను తాను చూడాలనుకుంటే, తన యొక్క ఆత్మస్వరూపాన్ని చూసుకోవాలంటే తనకి జ్ఞాన నేత్రం కావాలి. ఆ జ్ఞాన నేత్రంతో దర్శించగలిగే స్థితి కూడా కావాలండి.
తర్వాత అనిద్య కామ కామ కర్మాది పాశబంధం విమోచితు కహ శత్నుయాత్ వినా ఆత్మానం కల్ప కోటి శతైహి. తన యొక్క అవిద్య కామకర్మలు మొదలగు పాశములచే కలిగిన బంధమును తానే విడిపించుకొనవలేను. జగత్తున్నంత వరకు ఇతరులు ప్రయత్నించను ఆ పని సాధ్యము కాదు. అంటే జగత్ అంటే ఎంత దూరం వెళ్ళాడో చూడండి, ఎన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలున్నా ఏదన్నా కానీ అసలు సాధ్యం కాదు. ఎందుకంటే తనలోనే ఉండదు. తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక బయట వెతికితే ఏం కనిపిస్తుంది? వస్తువు ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోవాలి. లేకపోతే మొత్తం ఇంట్లో వస్తువు పోగొట్టుకుని ఇంటి చుట్టూ తిరిగి వస్తువు లేదంటే ఎక్కడ కనిపిస్తుంది? పోయిన వస్తువు ఎక్కడ? ఇంట్లో పోయింది వస్తువు. మనం వచ్చి ఇంట్లో ఎత్తుక్కుంటే వస్తువు వాళ్ళకైతే రేపటికైనా కనిపిస్తుంది. ఆ పోయిన వస్తువు ఇంట్లోనే పోయిందని నీకు ఎప్పుడు దృఢ సంకల్పం కలుగుతుంది? పోయిందనే దృఢ సంకల్పం కూడా కలగాలి సాధకుడికి. ఎందుకనయ్యా అంటే ఇది ఒక వస్తువు ఉంది, అదే గుర్తు. ఆ గుర్తు అనేది ఏదైతే ఉందో తన స్వస్వరూప స్థితిని తాను గనక అసలు మర్చిపోయాననేది కనుక తనకు తెలిస్తే కనుక వెతుక్కోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ మర్చిపోయాడు? ఎవరు చెబుతాడు? గురువు చెబుతాడు. నాయన నీ దగ్గరే ఉందయ్యా ఉన్న ఆనందం అంతా జ్ఞానం అంతాను బయట ఎక్కడో లేదయ్యా, నువ్వు అజ్ఞానంతో ఎదుగుతున్నావు అని గురువు చేశాడు. గురువు చెప్పి తనలో దాన్ని వెతుక్కుంటే శాస్త్రం కూడా చూస్తే శాస్త్రం ఏం చెబుతుంది? ఇప్పుడు మనం చదువుకున్నట్టుగా అది నువ్వే సాధించుకోవాలి. ఆ జ్ఞానం కానీ ఏదైనా సరే శాస్త్రం ఏమీ నీకు చూపించదు, శాస్త్రం చూపించదు. కానీ గురువు చెప్పాక నీకు శాస్త్రం చూపిస్తుంది. ఎందుకంటే గురువు చెప్పక ముందు నీకేం తెలియదు. శాస్త్రము జడమైంది. శాస్త్రం అంటే పుస్తకాలు కదా, ఇవన్నీ కూడా జడమైంది, చైతన్యం కాదు. గురువు ఎట్లాంటి వాడు? చైతన్య స్వరూపుడు. నీకు ముఖత గుర్తును తెలియజేశాడు కాబట్టి ఆ గుర్తు ద్వారా నువ్వు నీ యొక్క అనుభవం ద్వారా శాస్త్రంతో ముందుకు వెళ్ళిపోగలవని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత ఆత్మజ్ఞాన మహత్వం అని 7 శ్లోకాల ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. నా యోగేన సాంఖ్యేన కర్మణ నోపవిద్యయ బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాణ్యత. మోక్షమనున్నది కఠినతర యోగ సాధనల చేతను కపిలాది సాంఖ్య శాస్త్ర విచారణ చేతను నానావిధ కర్మానుష్ఠముల చేతను చదువుట చేతను ఎన్నటికి సిద్ధించినది కాదు. ఎందుకని? చదివిన దొరకదు మోక్షము. ఆ చదువు ఎట్లా చదవాలి? మదిలో చదువుకోవాలి, ఆ మనసులో చదువుకోవాలి. ఆ చదువు అప్పుడు నీకు ఏదైనా కొంచెం కలుగుతుంది తప్ప నువ్వు కపిల శాస్త్రం చదువు, యోగ సాధన చేయి, కర్మానుష్ఠానాలు చేయి, ఎన్ని చదువులు చదువుకున్నా గానీ అది సిద్ధించేది కాదు. కేవలం బ్రహ్మాత్మైక్య విజ్ఞానము చేతనే, అనగా కేవల పరిపూర్ణ బ్రహ్మమే తాను అని బోధ చేతనే సిద్ధించును. ఎట్లా? బ్రహ్మము ఆత్మ ఒకటేనని ఆత్మ ఐక్యం ఏదైతే జరిగిందో ఆ విజ్ఞానం, ఆ అనుభవం చేతనే కేవలం పరిపూర్ణ బ్రహ్మమే తాను అని బోధ చేతనే సిద్ధిస్తుంది. వేరొకంగా ఉపాయం లేదు, ఇంకొక ఉపాయం లేదు. మోక్షం అనగా బంధ విముక్తిని అర్థము. ఎప్పుడు కూడా చెప్పుకుంటాం మనం, ముక్తి అంటే ఏంటి అంటే విడివడిపోవటం. ఇక్కడ కూడా మోక్షం అంటే ఏంటి? బంధ విముక్తి. బంధం నుంచి విముక్తుడయ్యాడు. ఎట్లా? అక్కడే ఉన్నాడు, దాని మీదే ఉన్నాడు, కానీ అంటుకోవట్లా తామరాకు మీద నీటి కొట్టలాగా. ఇదివరకల్లా ఎట్లా ఉన్నాడు? అన్ని అంటుకుంటున్నాడు. అన్ని విషయాలు తన మనసులోకి కావాలి, తన చిత్తంలో పెట్టుకోవడం, ఆలోచించడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? స్వస్వరూప స్థితి కలిగాక ఇదంతా అశాశ్వతమైంది, దీని ఎందుకు మనసు పెట్టి బాధపడటం ఎందుకు? శాశ్వతం ఏదైతే ఉందో దాంట్లో ఉంటే అసలైన ఆనందం కలుగుతుంది కదా అని చెప్పినప్పుడు అప్పుడు బంధ విముక్తి కలుగుతుంది అనమాట. మోక్షం అనగా అది బంధ విముక్తి. నేను బద్ధుడనను, విపర్యాయ బుద్ధి ఎటులో పోవును, నేను ఇందులో ఉండిపోయాను, ఇందులో బంధంలో ఉండిపోయాను, ఎట్లా పోతుంది? నేను బంధ విముక్తుడనను, సంశయరహిత జ్ఞానము చేతనే పోవును. ఎట్లా? కృష్ణ తన దగ్గరే ఉంది, సమాధానం తన దగ్గరే ఉంది. తను బద్ధుందని ఎట్లా పోతుందా? విపర్యాయ బుద్ధి ఎట్లా పోతుందంటే నేను బంధముక్తుడు, నేను బంధం చే కట్టివేయబడలేదు, నేను ముక్తున్నా, విడివడిపోయే ఉన్నాను. ఎందుకని? శరీరం వేరు ఆత్మ వేరు అని ఎప్పుడైతే గురువు చెప్తాడో ఆ గురువాక్యాన్ని విని నువ్వు ఎప్పుడైతే తర్వాత నాలుగు నుంచి చదువుతున్నామే మన భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగం, క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు అనేది ఎప్పుడైతే గురువు చెప్పాడో నీకు దేహం ఆత్మరూపు తేట తెల్లము చేసి అవలి చూపు అతడే గురువు బ్రహ్మరమ్మ తన రూపు క్రిములకు ఇచ్చిన రీతి విశ్వదాభిరామ వినుదవేమాని. గురువు ఎట్లా అయితే దేహం వేరు ఆత్మ వేరు అని చెప్తారో అప్పుడు అది ఎట్లా నీకు ముఖతః చెప్పుకొచ్చి పద్యం ద్వారా
నీకు ఆ సత్సంగం ద్వారా తెలియజేశారు. సరే, గురువు చెప్తున్న నమ్మావు, నువ్వు శాస్త్రం చదువుకుంటున్నావు, ఎన్నేళ్ల నుంచో చదువుతున్నాం భగవద్గీత. కానీ క్షేత్రజ్ఞ విభాగం చదువుతున్నావు, అర్థం చదువుతున్నావు, శ్లోకాలు చదువుతాం, కానీ విభజించుకోవడం తెలియట్లా. ఎప్పుడైతే గురువు దగ్గర నువ్వు ఎదురుకుండా ప్రత్యక్షంగా ఈ ఉపదేశం చేయించుకుని నువ్వు విని తెలుసుకున్నావు, అప్పుడేమవుతుంది? ఆహా, శరీరం వేరు, ఆత్మ వేరా, నా భగవద్గీతలో ఇట్లా ఉందా అనేది అప్పుడు సంశయరహిత జ్ఞానం చేత నీకేమవుతున్నప్పుడు బంధంలోంచి నువ్వు విముక్తుడు అవుతావు. ఇతరులు అనేక సార్లు ధరించును కనుక వాటి జ్ఞానము కలుగనిదే బంధముక్తుడు కాగలడు. ఎందుకని ఇతరులు ఎన్నిసార్లు చెప్పినా బోధలు చేసినా సరే తనకు ఆ జ్ఞానం కలగదు. ఎందుకంటే ఇతరులు చెబితే వచ్చేది కాదు ఇది. తనకు తానే తనకు గురువు దగ్గర తెలుసుకుని తను మర్చిపోయింది ఏదైతే ఉందో గుర్తు, ఆ గుర్తు గురువు దగ్గర తెలుసుకుని తనకు తాను సాధన చేసుకుంటా మననం చేసుకుంటేనే తనలోని అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుందని చెప్తున్నారండి.